చీర మన పెళ్లి నుంచి చీర ఏమైపోయింది నీ అవతిలన్నా చెయ్యే మా నూరుంటే నీకేమయ్యా పని ಮತ್ತೆ మన పెళ్లి తెచ్చి చీర ఏమైపోయింది మన పెళ్లి ఒక 12 ఏళ్ళైంది 12 ఏళ్ళకు 12 ఏళ్ళప్పుడు తెచ్చింది సిండంగా ఉంటుందమ్మా అదే చెప్పేది అదే కట్టుకునేది అదే చెప్పేది అదే కట్టుకునేది అదే చెప్పేది అదే కట్టుకునేది చిన్నగా తెచ్చా ఎంతుందా నీకు ముత్తే ఆ పొద్దు చిన్న చీర మీదనే ఉన్నావా తెచ్చిస్తావా చావా అయిపోక చెప్పిందా పైగా బాగుండకపోతే పాడలేదు రోగమా సాంబా అప్పుడు చెప్పింది కొత్త చీర ఎత్తి పెట్టమని ఎల్లప్పనిక కాదు వాళ్ళ ఇంట్లో ఉద్యోగం చేసేది మనమే కదా వాళ్ళ ఇంట్లో పనులన్నీ మనం చేసేది చీర ఎవరు తెచ్చేలా మొగడే కదమ్మా మనకు అట్లా ఉండదు పక్క మీసాలని కక్కడే నిమ్మకాయలు నిలబడి కక్కడే మీసాల మీద కక్కడేడా నీకెవరు దుడ్లు కొట్టింది నీ నా కొడుకు తాగేస్తాడని అందరికీ తెలుసు ఇంత దుడ్లు కొట్టి మా సంసారం పాడు చేయాలని ఎవరు నీకు అంత దుడ్లు ఈ యాజమాని కొన్ని కూసిపోతుంది ఈ పొద్దు ఖచ్చితంగా నీ ఫీజులో కట్ చేయించేస్తా ఈ పొద్దు నీకు మన ఊరు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నిన్ను గుంతలో పెట్టి గలగంట మార్చేది మర్యాదగా మార్చేది సరే బాబా తీరా నేనే చాలంటే అంత కొంగులో కట్టేసినావు కదా నాకు భయం ఇప్పుడు నీ చేతి నేను చూసినది 20 ఏళ్ళు ఇంకా ముత్తే చీర వాళ్ళు అంతే కదా నీకు కొత్త చీర తెస్తా కట్టుగా ఇక్కడ చూడే ఎంత మంది కూర్చున్నారే వీళ్ళంతా నీ కల్లా కూర్చున్నారు ఈ రోజు చీరలు కావాలన్నా రేఖలు కావాలన్నా చీరలు కావాలన్నా రేఖలు కావాలన్నా ఇంకేంగ బాహలే అంటారు ఇంకేంగ బాహలే మన ఊర్లో బ్రహ్మచారుగా విచిత్రం నడిపినాడు బ్రహ్మస్వామి గారు బొమ్మగారు ముందర ఎలాడుతాడు గట్లం స్వామి గట్లం కాదు గట్లం స్వామి బొమ్మస్వామి బ్రహ్మస్వామి అక్కడ గుడి ముందర కూర్చొని బిడ్డలేని వారికి బిడ్డలేస్తున్నారు స్వాముల వారికి పూజలు చేస్తున్నారు వీళ్ళంతా పూజలు చేసిండాలి ఇక్కడ ఉండే వాళ్ళంతా కర్మాలు తెలిపిస్తున్నాడు స్వామి వారు 8 కాళ్ళ మీద పట్టే స్వాముల వారికి మళ్ళా ఏమరా కక్క నీ బాధ ఏమో స్వామి నాకు వివాహమే 12 ఏళ్ళంది పుత్ర సంతానమే కలగలా స్వామి ఏంటి అంతేనే నీ బాధ అని చెప్పి ఇది ఇచ్చినాడు ఇది లోపల లోపల గుళ్ళ గుడిరా నీ నోరు పడా నీ నేలకు పడా నీ నేలకు దోసి కుక్కలకయ్యా
గుడి లే మన ఇంట్లో లే తాగి సావద్దురా, మట్టికల్ అంటే తాగి వస్తావు, నోరు కూడా తిరగదు నీ ముండమోయ. మట్టికల్లి తాగితే ముద్దు బలమే. ఏం తప్ప ముద్దికి గలము ఆ, పెండ్ల ఈ నేళ్ళు అవుతుంది, ఒక బిడ్డలే గడ్డలే. మా ఊర్లో అందరికీ బిడ్డ ఎంత మంది ఉంటే ఏం చేయాలా? నీకే బిడ్డలే. మనకి బిడ్డ ఎందుకు అవుతారే? మనకి బిడ్డ కాదు, ఎలా మన పో సౌరభం అయిపోయింది. మన పో సౌరభం అయిపోయింది. కోరిక ఇచ్చేస్తా, సాంబాకి ఇచ్చేస్తా, దున్నుకోమని. మన భూమి దున్నుకోనిలే, పల్లపోయినది ఏమంది. ఏం భూమిప్ప? మన భూమి 2 ఎకరాలు ఉండదు కదా. నేను భూమి గురించి మాట్లాడాల. బిడ్డ ఉంది, మనకి బిడ్డలు కాలేదేంట? ఎక్కడైతే మన భూమి సౌరభం అయిపోయింది. అదేం అర్థమే కాదు. ఎందుకైతే నీకు అర్థమా? కదింటే చూసుకొని అర్థం అవ్వా. ఏం భూమి సౌటు భూమి అయింది అది? మన భూమి నీకు బిడ్డ కాదు. భూమి సౌటు భూమి అయితే విత్తనం సరిగ్గా ఉంటే అప్పయ్య, విత్తనం సరిగ్గా ఉంటే ఎందుకు పండదు? విత్తనం ఒకటేస్తే ఎన్ని శనిక్కాయలు కాస్తాడు. భూమి సౌరభూమి అయిపోయింది మన భూమి. కోరిక ఇచ్చేస్తా, ఎవరైనా దున్నుకోండి. చంద్రాకి ఇచ్చేస్తాం, ఆయన దున్నుకొని. స్వామి చంద్రప్ప ఎక్కడ పోయినా ఆయన బాధలు. చంద్రప్ప అన్న స్వామి అయిపోయిందా? లెక్కల్లో ఉండిపోయింది, అది అయిపోయి ఇచ్చేస్తా. ముత్తే మనకు కూడా బిడ్డ సంతానం ఇచ్చాడే. మనకి సంతానం ఇచ్చారు కదా, ఆనందం కదా మామా. అందమైన మామా, నీ బోర చూపుల్లోన నే సోలిపోయా మామా, నీ బోర చూపుల్లోన. చంద్రప్పని అడగరా తావు పెరికిచ్చు కదా. మల్లెపూలు కాంటే చామంతి పూలు పెట్టుకుంటే నీ తోకమా? మదనాపల్లిలో వెళ్ళారా? అచ్చమ్మల్లా తీరా దానంతులు మళ్ళీ మగ్గ, అచ్చమ్మల్లా తీరా దానంతులు మళ్ళీ మగ్గ, ఆ మగ్గాలన్నీ నీకే ఆ ముడుచు సోది.
రా, ఇట్లా తీసుకో, ఫోటో తీసుకొని